రెడ్డిగా శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 11వ రోజుకు దిగ్విజయంగా కొనసాగుతుంది. 10వ రోజు రాత్రి ఉప్పల్ చిలుకనగర్ వాస్తవ్యులు సినిగరం ఉపేంద్ర, సినిగరం శివకుమారు, అర్చన, గర్విక, చార్విక, ఆకాశయ్య స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇక అల్పాహారం ఏర్పాటు చేసిన స్వాములను సత్కరించిన దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 11వ రోజు తెల్లవారుజామున ఎనుగుల మ్యారే నుండి బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి సుంకాలమ్మ దేవాలయం చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకుని విభూతి ధారణ చేశారు. 11వ రోజు మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ లాల్ దర్వాజా వాస్తవ్యులు వెంకటరెడ్డి, సత్యరాణి, రేవంత్, కౌశిక్ రెడ్డి, ఇక రేవణ్, కార్తిక్ రెడ్డి, అదేవిధంగా సత్యరెడ్డిజీ, శంకర్ నాయక్, రేణుక, ధృవిత, సాయి భరత్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. 3 గంటలకు బయలుదేరి సుమారుగా 7 కిలోమీటర్లుగా పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం గుత్తికి చేరుకున్నారు. ఇక అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి యొక్క పాదయాత్రలు కొనసాగుతుంది. పాదయాత్రను కుల దైవమే స్వామి స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 11వ రోజుకి చేరుకున్న స్వామి. ఏనుగుల మర్రి నుండి సుంకాలమ్మ టెంపుల్ చేరుకున్నాం స్వామి. నిన్న ఫుల్ వర్షాలు పడ్డాయి స్వామి. అయ్యప్ప కరుణించాడు. అయ్యప్ప కరుణ వల్ల వర్షాలు తగ్గాయి స్వామి. ఇంటికాడ అమ్మ నాన్న ఎలాంటి టెన్షన్ తీసుకోవాలి స్వామి. ఇప్పుడైతే వర్షాలు తగ్గినాయి, నేను ఫుల్ సేఫ్ స్వామి. అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప పాదయాత్ర చాలా సాఫీగా జరుగుతుంది స్వామి. స్వామి స్వామి శరణం. స్వామి శరణం స్వామి. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం ఇవాళకి 11వ రోజుకి చేరుకున్న స్వామి. ఏనుగుల మర్రి నుండి సుంగాలమ్మ టెంపుల్కి వచ్చాను స్వామి. ఇక్కడ అన్నదాత ప్రభులు లాల్ దర్వాజా వాత్సవ్యులు, పొగునోల గోత్రం, వెంకటరెడ్డి, సత్యరాణి, రేవంత్, కౌశిక్ రెడ్డి, రేవణ్, కార్తిక్, సత్యరెడ్డి వీళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ప్రతి సంవత్సరం ఇలాగే పాదయాత్ర స్వాములకు అన్నదాన సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. స్వామి